డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడే మనం ఆయన నోబెల్ ప్రైజ్ని చెడగొట్టామని ఒకటి ఉంది. డొనాల్డ్ ట్రంప్ హార్ట్ అయి ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. డొనాల్డ్ ట్రంప్ని మనం ముఖ్య అతిథిగా పిలవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే, చైనాకి వార్నింగ్ ఇవ్వచ్చు. ఏమని ఇవ్వచ్చు? అమెరికాతో మేము ఏదో టారిఫ్లు ఉండడం వల్ల మేమేం శత్రు దేశాలుగా ఉండడం మాకు ఉంది, మాకు క్వాడ్ సమ్మిట్ ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, మాకు ప్రజాస్వామ్య కూటమి ఉంది అని ఈజీగా చైనాకి అక్కడ వార్నింగ్ ఇవ్వచ్చు. రెండు, చైనాకు వార్నింగ్ ఇవ్వచ్చు. చైనాకి రాంగ్ మెసేజ్ ఏమి ఇవ్వడం లేదు. మనం అక్కడ పుతిన్ను చైనాకి మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఎస్సీఓ సమ్మిట్లో ఉండి టియాంజిన్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఎస్సీఓతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి, కాబట్టి బ్రిక్స్తో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఇండియన్ ఫారిన్ పాలసీకి ఒకటి ఉంటుంది. ఇండియా దౌత్య విధానానికి ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, స్వతంత్ర విదేశాంగ విధానం అనే ఒక ప్రిన్సిపల్ మనం మీద వెళ్తున్నాం. సో పుతిన్తో మనం ఉన్నాం, చైనాతో మనం ఉన్నాం, అన్ని దేశాలతో మనం ఉన్నాం, అదేవిధంగా అమెరికాతో కూడా ఈక్వల్గా ఉంటాం. ఇది మన రైట్ అని ఇటు చైనాకి రష్యాకి మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా చూడాలండి. రష్యా అమెరికాలు అనేవి రెండు కళ్ళు. ఓకే, యాజ్ ఫర్ యాజ్ మై మైండ్ ఈజ్ కన్సర్న్, ఇండియన్ ఫారిన్ పాలసీకి రష్యా అమెరికాలు రెండు కళ్ళు. రష్యాతో మనకు పూర్తి స్థాయి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా కూడా రీసెంట్గా ఒప్పుకుంది. చైనాతో మీరు సంబంధాలు పెట్టుకోకండి, రష్యాతో మేము విడదీయలేం కాబట్టి చేసుకోండి అనే స్థాయికి అమెరికా ఈరోజు వచ్చేసింది. కాబట్టి చైనాని మనం అడ్డగి